నో, పీసీఓఎస్ అనేది ఒక స్కాన్ డయాగ్నోసిస్ కాదు. మరి పీసీఓఎస్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. పీసీఓ లేదా పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అండాశయాల్లో నీటి బుడగలు ఎక్కువగా ఉండడం అండి. ఇది ఒక స్కాన్ ఫైండింగ్ మాత్రమే. ఇది పీసీఓఎస్ డయాగ్నోసిస్ కాదు. మరి ఎలా డయాగ్నోస్ చేస్తాము? దీనికి 3 క్రైటీరియా ఉంటాయండి. 2 క్లినికల్ క్రైటీరియా అండ్ 1 స్కాన్ క్రైటీరియా. సో ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ డయాగ్నోసిస్. ఈ 3 క్రైటీరియాలో ఫస్ట్ది యానోవులేటరీ ఆర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండి. సో అన్నిటికంటే కామన్ సిమ్టమ్ అంటే ఎవరికైతే సైకిల్స్ ముందు వెనక అవుతుంటాయో అండ్ ఎస్పెషలీ 35 days కంటే డిలే అవుతూ ఎగ్ రిలీజ్ కాకపోవడం అనేది దీంట్లో ఫస్ట్ క్రైటీరియా అండి. సెకండ్, హైపర్ ఆండ్రోజెనిజం అంటే ఫీమేల్ బాడీలో మేల్ హార్మోన్ యొక్క లెవెల్ పెరగడం. అయితే ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు, లేదా సిమ్టమాటికలీ ఫేస్ మొత్తం ఆయిలీగా అయిపోయి యాక్నే వస్తూ ముఖం మీద అండ్ ఛాతీ మీద హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండి తల మీద ఉండే జుట్టు థిన్ అవుట్ అయిపోవడం అనేవన్నీ హైపర్ ఆండ్రోజెనిజం ఫీచర్స్. తర్వాత స్కాన్ డయాగ్నోసిస్ అండి. అంటే యూట్రస్కి 2 సైడ్స్ ఉన్న ఓవరీస్లో నీటి బుడగలు ఎక్కువగా కనిపించినప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఈ 3 ఏదైనా 2 క్రైటీరియా ఫుల్ఫిల్ అయినా దీన్ని పీసీఓఎస్ అంటారండి. సో ఎవరికైనా సిమ్టమ్స్ ఆల్రెడీ పీసీఓఎస్ లాగా ఉన్నప్పుడు వాళ్ళకి స్కాన్తో పనే లేదు. ఒకవేళ ఎవరికైనా సిమ్టమ్స్ లేనప్పుడు స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపించినంత మాత్రాన అది పీసీఓఎస్ కాదు. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.